మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు, రీపే చేయలేకపోయారు. ఒక వ్యాపారం చేశారు, అప్పులు పాలయ్యారు, డబ్బు కట్టలేకపోతున్నారు. డైలీ క్రెడిటార్స్ ఇంటికి వస్తున్నారు, కోర్టు నోటీసులు వస్తున్నాయి. మీరు నిజంగానే రీపే చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఒకే ఒక రక్షణ ఉంటుంది, అదే ఇన్సాల్వెన్సీ పిటిషన్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, నిజంగానే మీరు ఇన్సాల్వెంట్ అయ్యారా? బిజినెస్లో కానీ జాబ్ చేస్తూ కానీ ఈఎంఐలు కట్టలేకపోయారా? ఏదైనా జాబ్ చేస్తూ ఈఎంఐలు కట్టలేకపోయారా? ఇది ఎప్పుడు ఫైల్ చేయాలి? ఎవరు చేయాలి? నిజంగా ఇది రక్షణ లేక తప్పించుకునే మార్గమా? ఇప్పుడు ఒక చిన్న కథతో చట్టపరంగా చూద్దాం. రామకృష్ణ అనే ఒక వ్యక్తి చిన్న వ్యాపారి. అతను తన బిజినెస్ కోసం 5 లక్షల లోన్ తీసుకున్నాడు. అయితే మార్కెట్ పడిపోయింది, స్టాక్ అమ్ముడు అవ్వట్లేదు. చివరికి లాసులు పెరిగిపోయినాయి, అప్పులు కూడా పెరిగినాయి. క్రెడిటార్స్ అంటే డబ్బు ఇచ్చిన వాళ్ళు ప్రతిరోజు వచ్చి హ్యారాస్మెంట్ చేస్తున్నారు. కోర్టులో కూడా డిగ్రీ వచ్చింది డబ్బులు ఇవ్వమని. అయితే ప్రాపర్టీ అటాచ్ చేయబోతున్నారని చెప్పేసి కూడా అతనికి తెలిసింది. రామకృష్ణకి ఎటువంటి సహాయం లేదు. ఇప్పుడు ఒక మార్గం ఉంది అతనికి, కోర్టులో ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేయటము. జెన్యూన్గా ఉండాలి. దీంతో ఏమవుతుంది, కోర్టు అతనికి సిచ్యువేషన్ వెరిఫై చేస్తుంది. నిజంగా ఇతను అప్పుల పాలయ్యాడా లేదా అఫీషియల్ రిసీవర్ దగ్గరికి వెళ్తుంది. క్రెడిటార్స్కి ఏంటంటే ఇండివిజువల్గా అటాచ్ చేయలేరు కాబట్టి అతనికి ఒక లీగల్ షీల్డ్ లభిస్తుంది అనమాట. ఇది రామకృష్ణకు సంబంధించి. ఇంకొక చిన్న విషయాన్ని తీసుకుంటే, ఒక అమ్మాయి, సుమలత అనే అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్గా పనిచేస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి, కారుకి, పర్సనల్ లోన్స్ అన్నీ తీసుకుంది. సడన్గా జాబ్ చేస్తూ జాబ్ పోయింది. ఒక్క ఇన్కమ్ కూడా లేదు. ఇప్పుడు ఆమెకి ఈఎంఐలు బకాయిలు ఉన్నాయి. బ్యాంకు నోటీసులు పంపుతున్నారు. సివిల్ కోర్టు డిగ్రీలు కూడా వస్తున్నాయి. ఏది మనం ఇందాక చెప్పుకున్న రామకృష్ణ అలాగనే. ఇప్పుడు ఈ సుమలత అనే అమ్మాయి ఏం చేయాలి? ఆమెకి ఎటువంటి మార్గం లేదు. నిజాయితీగానే జెన్యున్గా ఆమెకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసింది అనుకుందాం. కోర్టు ఆ పిటిషన్ చూసింది. ఆమెకు నిజంగా రీపే చేయలేని స్థితి ఉందా? ఫైనల్గా ఏంటంటే కోర్టు ఆమెకు డిశ్చార్జ్ చేసింది. అంటే డెట్ నుంచి పూర్తిగా ఫ్రీ అయింది. ఇది ఎందుకంటే ఇన్సాల్వెన్సీ లా జెన్యున్ డెటార్స్కి మాత్రమే ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది. కానీ ఈ ఇన్సాల్వెన్సీ పిటిషను మిస్యూజ్ అయింది. కొంతమంది డబ్బులు ఎగ్గొట్టడానికి, డెట్ చేయకుండా ఉండడానికి ఇలా చూపిస్తున్నారు, లయబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి విమర్శ ఉంది. కానీ దీనికి ఒక విధమైన ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. శంకర్ అనే వ్యక్తి, అతనికి రీపే చేయగల ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది. కానీ క్రెడిటార్స్ నుంచి తప్పించుకోవడానికి ఫేక్ డెట్ చూపించి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేశాడు. కోర్టు అతన్ని ఫ్రాడ్గా ఐడెంటిఫై చేసింది. పిటిషన్ డిస్మిస్ అయింది. పైగా అతని మీద చీటింగ్ కేసు కూడా పెట్టారు. ఈ శంకర్ అనే వ్యక్తి విషయంలో ఇలా జరిగింది. కాబట్టి లా అనేది ఏంటంటే ఎప్పుడు కూడా జెన్యూన్ డెటార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టోరీస్ అని ఇలా చెప్పుకుంటే మనం హ్యారాస్మెంట్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి జెన్యూన్ వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ మల్టిపుల్ డిగ్రీస్ వచ్చినాయి అనుకోండి, డెట్స్ రీపే చేయలేని పరిస్థితి ఉంటే క్రెడిటార్స్ కూడా ఒక అవకాశాన్ని తెలియపరుస్తారు. మొదట మనం చెప్పుకున్నాం కదా, క్రెడిటార్స్ ఇంటికి వస్తున్నారనే భయం, కోర్టు నోటీసులు వస్తున్నాయనే భయం, ఇవన్నీ కూడా జెన్యున్గా ఎదుర్కోవడానికి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఒక రక్షణ. ఇది ఎస్కేప్ రూట్ కాదు. ఇది కేవలం ఒక ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేయడానికి అవకాశము. సో ఏంటంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఎవరు ఎప్పుడు ఎందుకు వేస్తారు అనేది సింపుల్ ఎగ్జాంపుల్స్ తెలియచేశాను. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. షేర్ చేయండి, అందరికీ విషయాన్ని తెలియపరచండి. అంటే ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది సహజంగా ఎవరైతే వ్యాపారంలో నష్టపోయారో, ఈఎంఐలు కట్టలేని ఎంప్లాయీస్ కానీ, లేకపోతే బిజినెస్లో లాస్ వచ్చినటువంటి వ్యాపారస్తులు కానీ పిటిషన్ ఫైల్ చేస్తారు. పిటిషన్ ఫైల్ చేసి రక్షణ కోరుతూ వీరికి ఒక అవకాశాన్ని కోర్టు వారు ఇస్తారనమాట. ఇది సివిల్ సూట్ కింద కూడా మనం కోర్టులలో ఫైల్ చేసుకోవచ్చు. ఇది ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఏంటంటే కంపెనీలకి వర్తిస్తుంది, ఇండివిజువల్ వ్యక్తులకు కూడా ఉంటుంది. అవి ఏమేమి చట్టాలు ఉన్నాయి, ఏమేమి యాక్ట్స్ ఉన్నాయి, ఎలా ఫైల్ చేసుకోవాలి, ఎప్పుడు ఫైల్ చేయాలి, దానివల్ల ఎగ్జాక్ట్గా ఏ టైంలో చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు కానీ ఆస్తులు కానీ ఎలా చూపించుకోవాలి అనేటటువంటి అన్ని అంశాలు కూడా ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకే వీడియో చేస్తే పెద్దదవుతుంది కాబట్టి నేను భాగాల వారీగా చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్గా ఐపీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే దివాలా, అంటే నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు కొంత టైం ఇవ్వండి, ఫ్రెష్ స్టార్ట్అప్ చేసి వాళ్ళకి రీపే చేసి టైం ఇవ్వండి, నాకు కొంత టైం ఇస్తే నేను దాన్ని కడతాను, ఐఎమ్ నాట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ క్రెడిటార్స్ అని చెప్పేసి ఒక రక్షణ కూడా తీసుకోవడం జరుగుతుంది. క్రెడిటార్స్ కూడా కోర్టు చెప్పడం వల్ల వాళ్ళకు కూడా ఒక నమ్మకం కూడా కలుగుతుంది. కనుక ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది జెన్యున్గా అప్పులు ఉన్న వాళ్ళకి ఒక మంచి స్టార్ట్ లైఫ్ చేసుకొని రీస్టార్ట్గా బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ చేయడానికి బాగుంటుంది.
కాబట్టి ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది కూడా మిస్యూజ్ చేయకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశం అందరికీ కలగాలి, అలాగే ఉండాలని నేను ఈ విషయాలు తెలియపరుస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో హౌ టు ఫైల్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఎగ్జాక్ట్లీ ఇన్ టైమ్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.